Hello friends, welcome to Sankalp Study Success. సో ఈ పర్టికులర్ సెషన్లో మనం కాంప్లెక్స్ నెంబర్స్ అనే టాపిక్లో 2A నుంచి ఒకే ఒక టాపిక్ మిగిలింది ఇంకా మనకి, దట్ ఈస్ నథింగ్ బట్ లోకస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. అంటే ఒక ఆర్గాన్ ప్లేన్లో కాంప్లెక్స్ నెంబర్ యొక్క పాత్, ఒక కండిషనల్ పాత్ ఎలా ఉంటుంది, దాన్ని ఆ లోకస్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం నేర్చుకుందాం. సో లోకస్ అనే టాపిక్ని మీరు 1Bలో నేర్చుకునే ఉంటారు, ఎస్ ఓ నో. సో ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చినప్పుడు దాని యొక్క లోకస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అకార్డింగ్ టు ఏ గివెన్ కండిషన్ అనేది ఈ పర్టికులర్ సెషన్లో మనం నేర్చుకుందాం, రైట్? సో లుక్ ఎట్ ద క్వశ్చన్. సో ఇఫ్ z ఈక్వల్స్ టు x ప్లస్ iy అండ్ మాడ్యులస్ z ఈక్వల్స్ టు 1 ఫైండ్ ద లోకస్ ఆఫ్ z. సో ఖచ్చితంగా లోకస్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఒక కండిషన్ ఇస్తాడు, అవునా కదా? వాట్ ఈస్ ద గివెన్ కండిషన్? ద గివెన్ కండిషన్ ఈజ్ మాడ్యులస్ z ఈక్వల్స్ టు 1, ఎస్ ఓ నో, రైట్? సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే, సి ఫ్రెండ్స్, సో గివెన్ కాంప్లెక్స్ నెంబర్. సో వాట్ ఈస్ ద గివెన్ కాంప్లెక్స్ నెంబర్? Given z equals to x plus iy, yes or no? All right. So what is the given modulus, Nana? What is the given condition? The given condition is modulus z equals to 1. So modulus z annappudu z ante x plus iy, hence modulus x plus iy equals to 1. So mod x plus iy అంటే దాని అర్థం ఏమిటి అంటే రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇదే కదా మనం ప్రీవియస్ సెషన్స్లో మనం చెప్పుకున్నాము. సారీ, దిస్ ఇస్ 1, yes or no? ఆల్ రైట్. సో రూట్ అటు వెళ్ళిపోతున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు 1 స్క్వేర్, ఎస్ ఓ నో? సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు 1. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద లోకస్ ఆఫ్ ద గివెన్ కాంప్లెక్స్ నెంబర్. దిస్ ఈజ్ ద లోకస్ ఆఫ్ గివెన్ కాంప్లెక్స్ నెంబర్. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 1 అంటే అర్థం ఏంటి? దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ సర్కిల్ ఆఫ్ యూనిట్ రేడియస్. ఎందుకని? యూనిట్ సర్కిల్ యొక్క రేడియస్ ఎలా ఉంటుందన్నా? యూనిట్ సర్కిల్ యొక్క రేడియస్ 1 కదా. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆరిజిన్ ఈజ్ ద సెంటర్. దీన్ని మనం 1 స్క్వేర్ అని కూడా రాయొచ్చు కదా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 1 స్క్వేర్ అంటే సెంటర్ ఈజ్ ఎట్ ద ఆరిజిన్ అండ్ రేడియస్ ఈజ్ నథింగ్ బట్ 1 అని దాని అర్థం అనమాట, రైట్ నానా? అంటే మాడ్యులస్ 1 ఉంది అంటే దాని అర్థం ఏంటి అంటే రేడియస్ 1 అని అర్థం, సింపుల్గా చెప్పాలి అంటే ఈ కాన్సెప్ట్ ప్రకారం, రైట్? Please note this. Let's see the next question. Okay, friends, look at this question. If z equals to x plus iy represents a point in the organ plane, find the locus of z such that modulus z equals to 2. అంటే సేమ్ క్వశ్చన్, కాకపోతే ఇక్కడ కండిషన్ వచ్చేసి మాడ్యులస్ z ఈక్వల్స్ టు 2. అర్థమైందా? సరే చూడండి, ఇప్పుడు మనం లోకస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎవరికి? కాంప్లెక్స్ నెంబర్కి. సో గివెన్ z ఈక్వల్స్ టు x plus iy, అవునా కదా? సో వాట్ ఈస్ ద గివెన్ కండిషన్? ద గివెన్ కండిషన్ ఈజ్ మాడ్యులస్ z ఈక్వల్స్ టు 2, అవునా? సో మాడ్యులస్ x plus iy ఈక్వల్స్ టు 2. వాట్ ఈస్ ద మాడ్యులస్ ఫార్ములా? ఇట్స్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు 2. ఇప్పుడు రూట్ అటు తీసుకెళ్ళాలన్నా చేయొచ్చు, లేదా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అయినా చేయొచ్చు. ఇఫ్ ఐ డూ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, మీ ఇష్టం, ఏదైనా కరెక్టే. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ విచ్ ఈస్ ఈక్వల్ టు 2 స్క్వేర్. ప్రీవియస్ క్వశ్చన్లో కూడా మీరు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అని రాసి చేయొచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. వాట్ ఐ విల్ బి గెటింగ్ ఫైనలీ? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 4. 2 స్క్వేర్ అంటే 4. సో దిస్ ఈజ్ ఆల్సో రిప్రజెంట్స్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 2. ఇక్కడ రేడియస్ వచ్చేసి 2, అవునా కదా? సో దిస్ ఈజ్ ద లోకస్, దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్ అని రాస్తారు చివర్లో, రైట్? ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఎప్పుడు కూడా ఆ ఫైనల్ ఆన్సర్ మీరు ఇలా చక్కగా బాక్స్లో పెట్టాలి, అర్థమైందా? ఓకే, వెరీ సింపుల్ క్వశ్చన్స్ నాన్న. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది ఈ మోడల్లో. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈజ్ రియలీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ మాడ్యులస్ z ప్లస్ ai ఈక్వల్స్ టు మాడ్యులస్ z మైనస్ ai, ఫైండ్ ద లోకస్ ఆఫ్ z అంటున్నాడు. సో ఈ కండిషన్ ఇచ్చేసాడు. z అంటే మనకి ఇవ్వలేదు. బై డిఫాల్ట్ వీ హ్యావ్ టు టేక్ z ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ iy, ఓకేనా? సరే, సో ఇక్కడ ఏలు ఇచ్చాడు కాబట్టి మనం ఎక్స్ ప్లస్ ఐవై అని తీసుకుంటున్నాం. లేదంటే మనం ఏ ప్లస్ ఐబీ తీసుకునేవాళ్ళు. ఒకవేళ ఏ ప్లస్ ఐబీ అని తీసుకోకూడదా అంటే, ఇక్కడ ఏ ఇచ్చాడు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఎస్ ఓ నో? దట్స్ వై మనం జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై అని తీసుకుందాం. ఒకవేళ జెడ్ ప్లస్ ఎక్స్ఐ ఈక్వల్ టు జెడ్ మైనస్ ఎక్స్ఐ నుంచి మాడ్యులస్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు జెడ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబీ అని తీసుకోండి, లేదంటే పీ ప్లస్ ఐక్యూ అని తీసుకోండి, మీ ఇష్టం. అంటే ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ద కన్ఫ్యూజన్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కాని లెటర్ ఆల్ఫాబెట్ని మనం కన్సిడర్ చేసుకోవాలన్నమాట, అర్థమైందా? సరే, సో లెట్ z ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై అనుకున్నప్పుడు ద గివెన్ కండిషన్ ఏంటి అంటే మాడ్యులస్ z ప్లస్ ఏఐ ఈక్వల్స్ టు మాడ్యులస్ z మైనస్ ఏఐ, ఎస్ ఓ నో? ఆల్ రైట్. సో z అన్నప్పుడు మనం ఎక్స్ ప్లస్ ఐవై అనుకున్నాము, సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వల్స్ టు మాడ్యులస్ ఎక్స్ ప్లస్ ఐవై
మైనస్ ఏఐ కదా, ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ ఐ కామన్ తీస్తే ఏ ప్లస్ వై అని రాయొచ్చు కదా, ఆర్ వై ప్లస్ ఏ, ఎనీథింగ్. సో ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐ కామన్ తీసినప్పుడు వై మైనస్ ఏ. సో మాడ్యులస్ ఫార్ములా ఏంటి, రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కదా, కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎక్సే ఉంది, వై ప్లేస్లో ఏ ప్లస్ వై ఉంది. సో రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ వై హోల్ స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఏ హోల్ స్క్వేర్. అవునా కదా? ఆల్ రైట్. సో బోత్ సైడ్స్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా ఇక్కడ నాకు ఏం వస్తుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఏ హోల్ స్క్వేర్. బోత్ సైడ్స్ మళ్ళీ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఏ ప్లస్ వై హోల్ స్క్వేర్ అన్నప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2ay. ఆల్ రైట్. సో హియర్ వై స్క్వేర్ మైనస్ 2ay ప్లస్ ఏ స్క్వేర్ అని రాస్తాం. సో వై స్క్వేర్ ఏ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్డ్. ఇక్కడ నాకు 2ay ఈక్వల్ టు మైనస్ 2ay ఉంది కదా. సో మైనస్ 2ay అటు సైడ్ తీసుకొస్తే 2ay ప్లస్ 2ay అవుతుంది విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0. సో 4ay ఈక్వల్ టు 0, y షుడ్ బి 0. ఏ అనేది ఇట్స్ నాట్ 0, ఇమాజినరీ పార్ట్ కదా. సో y ఈక్వల్ టు 0 అంటే ఏంటన్నా ఎక్స్ యాక్సిస్. ఎస్ ఆర్ నో? సో ద లోకస్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ ఏంటి, ద లోకస్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ ఈస్ y ఈక్వల్ టు 0. చాలామంది ఏమంటారంటే 2 క్యాన్సిల్, ఏ క్యాన్సిల్, వై క్యాన్సిల్ అంటారు. అలా చేయొద్దు, అప్పుడు మీకు లోకస్ రాదు. అర్థమైందా? సో y ఈక్వల్ టు 0, దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్. y ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ యాక్సిస్, అంటే ఆ కాంప్లెక్స్ నెంబర్ యొక్క పాత్ ఏదైతే ఉందో అది కంప్లీట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అని దాని అర్థం. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్. అర్థమైందా? ఓకే, ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. If modulus z minus 3 plus I equals to 4, determine the locus of z. కదా. సరే, z ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై అని మనం అనుకుంటాం. దిస్ ఇస్ ద గివెన్ కండిషన్. ఎస్ ఆర్ నో? ఆ కాంప్లెక్స్ నెంబర్ యొక్క లోకస్ కావాలి. ఓకే, సి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ z ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై అనుకుందాం. ఓకేనా? సో వాట్ ఈస్ ద గివెన్ కండిషన్? ద గివెన్ కండిషన్ ఇస్ మాడ్యులస్ z మైనస్ 3i ప్లస్ మాడ్యులస్ z మైనస్ 3 ప్లస్ ఐ ఈక్వల్స్ టు 4. అవునా కదా? సో హియర్ నేను ఏం చేస్తాను అంటే z ప్లేస్లో కాంప్లెక్స్ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ 3 ప్లస్ ఐ విచ్ ఇస్ ఈక్వల్స్ టు 4. సో ఎక్స్ మైనస్ 3 ప్లస్ ఐ ఇంటూ వై ప్లస్ 1 వస్తుంది. అవునా? ఐ ప్లస్ ఐ, ఈ రెండింటిని ఇక్కడ కామన్ తీస్తే ఐ కామన్ తీస్తే వై ప్లస్ 1 వస్తుంది. ఎస్ నో? విచ్ ఇస్ ఈక్వల్స్ టు 4. So what I will be getting here, x minus 3 is the real part and y plus 1 is the imaginary part. So see friends, so root over x minus 3 whole square plus y plus 1 whole square, real part square plus imaginary part square under root which is equals to 4. సరే, సో అండర్ రూట్ని మనం అటు తీసుకెళ్ళినప్పుడు ఆర్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు మనకేం వస్తుంది, x minus 3 whole square plus y plus 1 whole square equals to 4 square అంటే 16. Yes or no? So x minus 3 whole square అంటే x square minus 6x plus 9 plus y plus 1 whole square అంటే y square plus 2y plus 1 which is equals to 16 equals to x square plus y square minus 6x plus 2y. 9 plus 1 is 10. 16 ఇటు తీసుకొస్తే minus 16 which is equals to 0. So what is the required locus nana? So x square plus y square, this is minus 6x తర్వాత ప్లస్ 2y, రైట్. తర్వాత 10 minus 16 is minus 6 which is equals to 0. This is the required locus. This is the required locus. అర్థమైందా? సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం నాన్న. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. If z equals to x plus iy and if the point P in the organ plane represents z, then describe geometrically the locus of z satisfying the equation. సరే, locus of z find out చేయాలి. కాంప్లెక్స్ నెంబర్ z అనుకోమంటారు. z ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐ అని వాడే ఇచ్చాడు అండ్ హీ హెస్ ఆల్సో గివెన్ అస్ ద కండిషన్. ఎస్ అవును? సరే, లెట్ వాట్ ఈజ్ z వాల్యూ నానా? లెట్ అని అవసరం లేదు, ఎందుకంటే గివెన్ అని వాడు ఇచ్చాడు కాబట్టి, ఇచ్చింది కాబట్టి గివెన్ అనుకుంటాం. గివెన్ z ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై. Yes or no? So what is the given condition here? The given condition is mod z minus 2 minus 3i which is equals to 5. అవునా? ఆల్ రైట్. సో z అన్నప్పుడు మనం x plus iy సబ్స్టిట్యూట్ చేస్తాం కదా. సో x plus iy
minus 2 minus 3i which is equals to 5. So mod x minus 2, these are two real parts, and plus I కామన్ తీసినప్పుడు y minus 3 వస్తుంది. అవునా? ఓకే, చూడండి ఇప్పుడు మనం రూట్ ఓవర్ x minus 2 హోల్ స్క్వేర్ ప్లస్ y minus 3 హోల్ స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు 5. సో రూట్ పోయినప్పుడు ఏమొస్తుందన్న x minus 2 హోల్ స్క్వేర్ ప్లస్ y minus 3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్. అంటే దిస్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్. సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్ ఏంటి? x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేరే కదా. సో h కామా k ఈజ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఈక్వల్ టు r. అవునా కదా? సో రేడియస్ ఈక్వల్స్ టు r. ఎస్ అవును. ఇన్ ద సేమ్ వే 2 కామా అంటే ఈ పర్టికులర్ పాయింట్ యొక్క లోకస్, ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తున్నటువంటి ఈ కాంప్లెక్స్ నెంబర్ యొక్క లోకస్ ఎలా ఉంది? సర్కిల్ షేప్లో ఉంది. దాని యొక్క సెంటర్ ఏమో 2,3, దాని యొక్క రేడియస్ ఏమో 5. ఎస్ అవును. సో దిస్ ఈజ్ ద లోకస్. అంటే x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. మీరు ఇలా ఉంచేయచ్చు. దీనికి కావాలంటే ఇంకా ఎక్స్పాండ్ చేయొచ్చు. ఒకవేళ ఎక్స్పాండ్ చేసిన తర్వాత మాత్రం తప్పులు రాయకండి, అర్థమైందా? సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x, సారీ ఇట్స్ మైనస్ 2x, ఎందుకని a మైనస్ b హోల్ స్క్వేర్ కదా, ప్లస్ 2 2 4 ప్లస్ y స్క్వేర్ మైనస్ 6y ప్లస్ 9 మైనస్ 25 ఈక్వల్ టు 0. 25 తీసుకొచ్చాం. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 6y, 9 ప్లస్ 4 ఈజ్ 13. ఎస్ ఆర్ నో? 13 మైనస్ 25 ఇట్స్ నథింగ్ బట్ 12, మైనస్ 12 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్లో ఉంది? ఇది కూడా సర్కిల్ ఈక్వేషనే. ఎందుకని? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 ఆ ఫార్మాట్లోకి వచ్చింది. అవునా? దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్. అంటే దిస్ లోకస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సర్కిల్ ఆఫ్ సెంటర్ 2,3 విత్ రేడియస్ 5 అని కూడా మెన్షన్ చేయండి, అర్థమైందా? సో ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. The point P represents the complex number z in the Argand plane. If the amplitude of z is pi by 4, determine the locus of P. Okay. See, point P represents complex number z in the Argand plane అంటున్నారు కదా, అంటే P of z అన్నమాట. Given P of z which is equals to P of x plus iy. ఈ పాయింట్ అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ ఆర్గాన్ ప్లేన్లో ఉంది. యాంప్లిట్యూడ్ ఆఫ్ z ఇచ్చాడు, అంటే యాంప్లిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ థీటా కదా, థీటా ఈజ్ నథింగ్ బట్ పై బై 4. సో మన ఎక్స్ ప్లస్ ఐవై అనుకుంటున్నాము. దిస్ పర్టికులర్ ఎక్స్ ప్లస్ ఐవై బిలాంగ్స్ టు క్వాడ్రెంట్ 1. అవునా కదా? క్వాడ్రెంట్ 1లో యాంప్లిట్యూడ్ ఫార్ములా ఏంటి? క్వాడ్రెంట్ 1లో మనకి యాంప్లిట్యూడ్ ఫార్ములా వచ్చేసి ఇన్ క్వాడ్రెంట్ 1 థీటా ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ mod y by x. అవునా కదా? ఆల్ రైట్. సో వాట్ ఈస్ థీటా అన్న? థీటా ఈజ్ నథింగ్ బట్ పై బై 4. సో పై బై 4 ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ mod y by x. సో tan ఇన్వర్స్ ఇటు తీసుకొచ్చినప్పుడు ఏమొస్తుందన్న? ఆర్ ఎల్స్ tan అప్లయింగ్ tan ఆన్ బోత్ సైడ్స్, ఏదైనా ఒకటే. సో tan పై బై 4 ఈక్వల్స్ టు mod y by x వస్తుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan పై బై 4? tan పై బై 4 ఈజ్ నథింగ్ బట్ 1 విచ్ ఈస్ ఈక్వల్స్ టు y by x. mod y by xని నేను పాజిటివ్ y by xగా తీసుకుంటున్నాను. సో ఫైనల్గా వాట్ ఐ విల్ బి గెటింగ్? x తీసుకొస్తే y ఈక్వల్ టు 1 into x విచ్ రిజల్ట్స్ టు y ఈక్వల్ టు x. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ లోకస్. ఆర్ దీన్ని మనం ఎలా చెప్పచ్చు అంటే y నటు తీసుకెళ్ళినప్పుడు x మైనస్ y ఈక్వల్ టు 0 అని కూడా చెప్పచ్చు. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్. y ఈక్వల్ టు x అంటే అర్థం ఏంటి? స్ట్రైట్ లైన్ విత్ స్లోప్ ఈక్వల్స్ టు 1 విచ్ ఈజ్ పాసింగ్ త్రూ ద హారిజన్. అర్థమైందా? ఇది లోకస్ అనమాట. అంటే ఈ పర్టికులర్ అంటే యాంప్లిట్యూడ్ పై బై 4 ఉంది కదా, దిస్ ఈజ్ నథింగ్ బట్ 45 degrees. 45 degrees ఉన్నటువంటి స్ట్రైట్ లైన్ మాత్రమే ఆరిజిన్ గుండా అంటే y ఈక్వల్ టు mx ఫార్మ్ అంటే వేర్ m ఈక్వల్స్ టు 1, దిస్ ఈజ్ నథింగ్ బట్ y ఈక్వల్ టు x లైన్. సో యాంప్లిట్యూడ్ 45 degrees ఉన్నప్పుడు కాంప్లెక్స్ నెంబర్ కూడా ఈ స్ట్రైట్ లైన్ పాత్లో ట్రావెల్ అవుతుంది, దాని లోకస్ అనేది. అర్థమైందా? అది మీరు కాన్సెప్చువల్ ఓరియంటెడ్గా అర్థం చేసుకోవాల్సిన విషయం, రైట్? ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. Find the locus of z in the Argand plane if argument of z minus 1 equals to pi by 2 అంటున్నాడు. ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? సో ద గివెన్ క్వశ్చన్ ఇస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z minus 1, నాట్ z. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z అనలేదు, ఆర్గ్యుమెంట్ ఆఫ్ z minus 1 అంటున్నాడు. సరే, బాగానే ఉంది. అసలు ఇంతకీ ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ z ఈక్వల్స్ టు x ప్లస్ ఐవై అని తీసుకుందాం. లెట్ z ఈక్వల్స్ టు x ప్లస్ ఐవై విచ్ బిలాంగ్స్ టు z బిలాంగ్స్ టు క్వాడ్రెంట్ 1. అలా తీసుకున్నప్పుడు మనకి z మైనస్ 1 అంటున్నాడు కదా, అంటే నేనేం చేస్తానంటే z మైనస్ 1 ఈక్వల్ టు x ప్లస్ ఐవై మైనస్ 1 కదా దాని అర్థం.
అవునా కదా, -1 అటు ఇటు చేశాను అంతే. సో ఇక్కడ నాకు రియల్ పార్ట్ ఏమవుతుంది, x-1 ప్లస్ I ఇంటూ వై కదా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ z-1. నాకు వాడు ఏమి ఇచ్చాడు, గివెన్ కండిషన్ ఇస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z-1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు π/2. ఓకే ఫైన్. అసలు ఆర్గ్యుమెంట్ π/2 అంటే దాని అర్థం ఏంటి? సి ఫ్రెండ్స్, అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z-1 అంటే ఏంటి, x-1 ప్లస్ IY ఈక్వల్స్ టు π/2. ఆర్గ్యుమెంట్ అంటే ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ క్వాడ్రంట్లో ఉందని చెప్పుకున్నాం. ఫస్ట్ క్వాడ్రంట్లో ఆర్గ్యుమెంట్ యొక్క ఫార్ములా ఏంటన్నా, tan ఇన్వర్స్ y/x. ఎస్ ఓ నో? సో tan ఇన్వర్స్ మాడ్యులస్ y ప్లేస్లో, ఇమాజినరీ పార్ట్ ప్లేస్లో y ఉంది, రియల్ పార్ట్ ప్లేస్లో x-1 ఉంది, ఈక్వల్స్ టు π/2. అవునా కదా. సరే, సో y/x-1 ఈక్వల్స్ టు tan π/2. అవునా కదా. ఇక్కడ చూడండి కేర్ఫుల్గా, y/x-1 ఈక్వల్ టు tan 90 ఎంతనా, అన్డిఫైన్డ్ అంటే ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే డినామినేటర్ వాల్యూ 0 అయినప్పుడు. అవునా, ఇన్ఫినిటీ కమ్స్ ఓన్లీ వెన్ ద డినామినేటర్ వాల్యూ బికమ్స్ 0. అవునా కదా. కాబట్టి ఇప్పుడు లోకస్ ఎంత అంటే ఖచ్చితంగా x ప్లేస్లో 1 ఉండాలి, అప్పుడు ఇన్ఫినిటీ అవుతుంది. హెన్స్ హియర్ x-1 should becomes to equals to 0. Therefore the required locus is x-1 equal to 0 or x equals to 1. అంటే లోకస్ ఎలా ఉండాలి, x ఈక్వల్ టు 1 అంటే అర్థం ఏంటి, ఇట్లా పాస్ అవ్వాలి. ఇది 1,0 కదా, దిస్ ఈజ్ x ఈక్వల్స్ టు 1. అర్థమైందనా. సరే, సో ఈ విధంగా ఉంటుందన్నమాట. లోకస్ అనేది ఈ పర్టికులర్ కండిషన్ని సాటిస్ఫై చేస్తున్నటువంటి కాంప్లెక్స్ నెంబర్ యొక్క లోకస్ ఈ విధంగా ఉంటుంది. అర్థమైందా. సో ద రిక్వైర్డ్ లోకస్ ఈజ్ x-1 ఈక్వల్ టు 0 ఆర్ x ఈక్వల్స్ టు 1. ఇది గుర్తుపెట్టుకున్నానా, tan 90 అయిందంటే అన్డిఫైన్డ్ అనమాట. అన్డిఫైన్డ్ ఎప్పుడు అవుతుంది, డినామినేటర్ వాల్యూ 0 అయినప్పుడు. y వాల్యూ ఇన్ఫినిటీ అవుతుందని మనం చెప్పకూడదు, డినామినేటర్ 0 అవుతున్నప్పుడు ఇన్ఫినిటీ అవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇన్ఫినిటీ నువ్వు తీసుకురాలేవు, 0 అని మనం చెప్పచ్చు ఈజీగా. సో x-1 ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే అక్కడ ఇన్ఫినిటీ వస్తుంది. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. If z equals to x plus iy and if the point in the Argand plane represents z, then describe geometrically the locus of z satisfying the equation imaginary of z square equals to 4. Okay. So what is the given complex number? Given z equal to x plus iy or else. Yeah, he is the given. Okay, fine. ఇస్తున్నటువంటి కండిషన్ ఏంటి, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ స్క్వేర్ నాట్ జెడ్, దట్స్ ఇంపార్టెంట్, విచ్ ఈస్ ఈక్వల్స్ టు 4. అంటే దీనికి మనం జెడ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. సో జెడ్ స్క్వేర్ ఏమవుతుందన్నా, ఎక్స్ ప్లస్ ఐవై హోల్ స్క్వేర్ అవుతుంది. అవునా. ఓకే, సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఎస్ అవునో ఫార్ములా మెన్షన్ చేసి బాక్స్లో పెట్టండి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఐవై హోల్ స్క్వేర్ ప్లస్ ఫైన్ 2x ఇంటూ ఐవై. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ ఐ ముందుకు వచ్చేస్తుంది 2xy. సో ఐ స్క్వేర్ అంటే -1 కదా, సో ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ 2xy. సో ఇందులో ఉన్న రియల్ పార్ట్ ఇది, ఇమాజినరీ పార్ట్ ఇది. వాడు ఏమంటున్నాడు, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ స్క్వేర్ 4 అంటున్నాడు కదా. కాబట్టి ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ 2xy ఈక్వల్స్ టు 4. అదే కదా ఇచ్చాడు. సో ఇమాజినరీ పార్ట్ ఏంటన్నా, దిస్ వన్. కాబట్టి 2xy ఈక్వల్స్ టు 4, xy ఈక్వల్స్ టు 4/2, విచ్ రిజల్ట్స్ టు x/y ఈక్వల్స్ టు 2. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్. రైట్. సో వాట్ ఈస్ ద రిక్వైర్డ్ లోకస్ నానా? ద రిక్వైర్డ్ లోకస్ ఈజ్ ఈక్వల్స్ టు 2. రైట్ ఫ్రెండ్స్, ప్లీజ్ నోట్ దిస్. అయితే నానా ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, సి ఫ్రెండ్స్, xy ఈక్వల్స్ టు 2 కదా. సి xy ఈక్వల్ టు సి స్క్వేర్ అనేటటువంటి ఈక్వేషన్ రెక్టాంగులర్ హైపర్బోలాని రిప్రజెంట్ చేస్తుంది. రెక్టాంగులర్ హైపర్బోలా, నాట్ హైపర్బోలా, రెక్టాంగులర్ హైపర్బోలా. రెక్టాంగులర్ హైపర్బోలా అంటే x ఇంటూ వై ఈక్వల్ టు సి స్క్వేర్, దట్ ఈస్ ద ఈక్వేషన్. సో ఇక్కడ x ఇంటూ వై ఈక్వల్ టు 2 ఉంది కాబట్టి x ఇంటూ వై ఈక్వల్ టు √2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు. ఎస్ అవును. సో దిస్ నథింగ్ బట్ రెక్టాంగులర్ హైపర్బోలా. రెక్టాంగులర్ హైపర్బోలా ఎలా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది.
ఈ పర్టికులర్ ఫార్మేషన్లో ఉంటుందన్నమాట, రెక్టాంగులర్ హైపర్బోలా. ఈ షేప్లో లోకస్ అనేది ఉందన్నమాట. అర్థమైందా? ఈ పర్టికులర్ కాంప్లెక్స్ నెంబర్కి అకార్డింగ్ టు ది గివెన్ కండిషన్, రైట్? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. Okay, friends, look at the next question. Very, very important question. So if z equals to x plus iy and if the point P in the argand plane represents z, then describe geometrically the locus of z satisfying the equation 2 into modulus z minus 2 equal to modulus z minus 1. క్వశ్చన్ చూసి కంగారు పడకండి. ఇక్కడ లోకస్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ అడుగుతున్నాడు, పాయింట్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ద పాయింట్ అన్నాడు. ఆ పాయింట్ రిప్రజెంట్స్ కాంప్లెక్స్ నెంబర్. ఓకే, అయితే ఈక్వేషన్ ఏంటి, కండిషన్ ఏంటంటే 2 into modulus z minus 2 equal to modulus z minus 1 కదా. ఆల్ రైట్. సో గివెన్ ఇచ్చాడు మనకి z వాల్యూ x ప్లస్ iy అని, లేదంటే మనం లెట్ అనుకోవాలి. గివెన్ z ఈక్వల్ టు x ప్లస్ iy అండ్ వాట్ ఈస్ ద గివెన్ కండిషన్? ద గివెన్ కండిషన్ ఈస్ 2 into modulus z minus 2 equals to modulus z minus 1. అవునా? సో z వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2 into modulus x plus iy minus 2 equals to modulus x plus iy minus 1. Yes or no? So 2 into x minus 2 plus iy equals to modulus x minus 1 plus iy కదా. ఆల్ రైట్. సో మాడ్యులస్ యొక్క ఫార్ములా మనకి తెలుసు. సో 2 into రూట్ ఓవర్ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, అవునా, విచ్ ఇస్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఆల్ రైట్. సో ఇప్పుడు చూడండి కేర్ఫుల్గా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడే కదా నాన్న నాకు రూట్స్ అనేవి క్యాన్సిల్ అవుతాయి. ఎస్ అను. కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 2 into రూట్ ఓవర్ x minus 2 whole square plus y square which is equals to root over x minus 1 whole square plus y square whole square, right? So square root cancel అవుతాయి, square root కూడా మళ్ళీ cancel అయ్యాయి. So what is the final expression? మళ్ళీ స్క్వేర్ దీనికి వస్తుంది కదా. ఎస్ నో. కాబట్టి 2 2s 4, అప్పుడు దీనికి కూడా స్క్వేర్ అయిపోతుంది. దీనికి ఉన్నటువంటి స్క్వేర్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అయిపోతుంది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు. సో 2 స్క్వేర్ వాల్యూ ఈజ్ 4. సో ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎస్ ఆర్ నో? సో 4 into ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ప్లస్ వై స్క్వేర్, రైట్, ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ప్లస్ వై స్క్వేర్. అంతే కదా. ఆల్ రైట్. సో 4x స్క్వేర్ మైనస్ 4 16x ప్లస్ 4 16 ప్లస్ 4y స్క్వేర్ విచ్ ఈ టర్మ్స్ అన్నిటిని ఇటు తీసుకొస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1 మైనస్ వై స్క్వేర్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు 0, రైట్. సో 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్, 4y స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ 3y స్క్వేర్, అవునా, మైనస్ 16x ప్లస్ 2x మైనస్ 14x, అవునా కదా. నెక్స్ట్ సి ఇక్కడ వై టర్మ్ ఏదైనా ఉందా? వాట్ ఈస్ ద వై టర్మ్ నాన్న? ఇక్కడ మనకి వై టర్మ్ ఏం లేదు. 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 14x వచ్చింది. తర్వాత 16 మైనస్ 1 ఇట్స్ నథింగ్ బట్ 15 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 0. ఎస్ నో? వై టర్మ్ ఏం లేదు. దిస్ ఇస్ నథింగ్ బట్ రిప్రజెంటింగ్ సర్కిల్ ఈక్వేషన్. అంటే 3 కామన్ తీస్తే ఈ రెండిట్లో 3 into x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 15 ఈక్వల్స్ టు 0. దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ సర్కిల్ ఈక్వేషన్. లేదా మీరు మరొక విధానం కూడా రాయొచ్చు. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 3 కామన్ తీసినప్పుడు మైనస్ 14/3x ప్లస్ 15/3 అంటే 3 5s 15 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 0. డివైడెడ్ బై 3 చేసినప్పుడు 3 5s 15 వస్తుంది. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్ విచ్ రిప్రజెంట్స్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్. అర్థమైందా? సో ఇక్కడతో మీరు ఆపేయచ్చు, కావాలంటే మీరు ఇది కూడా చేయొచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ద లోకస్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ ఇన్ అన్ ఆర్గాన్ ప్లేన్, రైట్? I hope you enjoy this lecture. మీకు ఏమైనా డౌట్స్ వస్తే టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయండి. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బాయ్.